సరే కుర్రవాళ్ళు ఈ రోజున ఆశలు, ఆకాంక్షలు పెరిగిపోయినాయి. హ్మ్. వాళ్ళకి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ రాగానే ఎంపీసీ వాడికి ఐఐటీలో జేఈఈ పరీక్షలో ఐఐటీ సీట్ రావాలి. హ్మ్. అదే బైపీసీలో చేరితే నీట్ పరీక్షలో, ఎయిమ్స్లో పరీక్ష రావాలి, లేకపోయినా గవర్నమెంట్ ఫ్రీ సీట్ రావాలనే ఆకాంక్షలు, హ్మ్. ఆశలు, ఒత్తిడి. హ్మ్. ఇప్పుడు ఆట లేదు, పాట లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో కేవలం పొద్దున్న నుంచి రాత్రి వరకు స్టడీస్. మార్కులు, ర్యాంకులు. ఆట లేదు, పాట లేదు, విరామం లేదు, విశ్రాంతి లేదు, నిద్ర లేదు. రుబ్బుడు, రుబ్బుడు, రుద్దుడు, రుద్దుడు. ఇంటికొస్తే అమ్మా, నాన్న, ఎరా అబ్బాయి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మీ నారాయణ చైతన్య లేదా ఈ కార్పొరేట్ కళాశాలల్లో ఎన్నో స్థానంలో నువ్వు ఉన్నావు. హ్మ్. ఇది ఇంటికాడ. హ్మ్. అక్కడికి వెళ్తే వీడిని పట్టుకుని రుద్దితే మనకు ర్యాంకులు వస్తాయి. హ్మ్. రేపు టీవీలో 1, 2, 3, 1, 2, 3, 4 అని చెప్పుకోవచ్చు. ఆ! దాన్ని చెప్పి ఆ ర్యాంకులు చూపించి లక్షల మందిని ఇంకా ఉన్న స్టూడెంట్స్ చేర్పించుకుని తీసుకోవచ్చు. వాళ్ళ ద్వారా వ్యాపారం విస్తరించుకోవచ్చు. వ్యాపార సామ్రాజ్యాన్ని అని ఆరు కార్పొరేట్ కళాశాలలు. హ్మ్. వెరసి బలైపోయేది ఎవరు? యువత. హ్మ్. కరెక్ట్. అందువల్ల ఆ మానసిక ఒత్తిడి కూడా ఈ యొక్క ఈ హార్ట్ అటాక్లు కారణమవుతుంది.